వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మీకు నల్ల గింజలతో కూడిన చిక్కుడుగాయ అండి. దీని నిండా గింజలు కట్టండి, చక్కగా కిలో 30 రూపాయలకు వస్తుందండి. ఈ సీజన్లో, పండగ సీజన్లో మనకి ఆంధ్రాలో పొట్టికాయలు అండి, చిన్న చిన్న కాయలు చక్కగా చిన్నగా ఉంటాయి, షార్ట్గా చిన్న చిన్న కాయలు వస్తాయండి. దాని నిండా తెల్లగా ఉంటాయండి గింజలు, గ్రీన్గా తెల్లగా ఉంటాయి. ఈ వైలెట్ కలర్గా ఉంటాయండి, కొంచెం బ్లాక్గా ఉంటాయి. ఇది చిక్కుడుకాయలేనండి, బాగా టేస్ట్గా ఉంటాయి, చవకగా ఉన్నాయండి. కిలో 30 రూపాయలకి మనం వస్తున్నాయండి. ఆంధ్రాలో ఎక్కువ ఇళ్లలో పందిర్లు వేసి కాయిస్తారండి. కొంతమంది ఎక్కువ తోళ్ళు వేస్తే కూర ఎక్కువైపోద్దని ఒలుసుకుని గింజలు ఉడికేసి వేపుల్లాగా చేసుకుంటారు, పులుసులు చేసుకుంటారండి. కానీ గింజ కన్నా అండి తోళ్ళు చాలా మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయండి. దీంట్లో ఫైబర్ ఫుల్గా ఉంటుందండి. మీకు మోషన్ ఫ్రీ అవని వాళ్ళు, కడుపు క్లీన్గా లేని వాళ్ళు చక్కగా ఈ కూర అంత తింటే అండి మీకు చక్కగా కడుపు క్లీన్ అయిపోద్దండి. ఎందుకంటే దీనికి మనం ఇట్లా గిల్లుతాం చూడండి, ఫైబర్ ఉంటుందండి, నారు ఉంటుంది. ఆ నారు వల్ల పొట్ట చాలా క్లీన్ అవుతుందండి. మనకి గింజలు ప్రోటీన్స్ మంచి, మీకు ఒక మటను, చికెను, మటను, ఎగ్ తింటే ఎంత ఉంటుందండి, ఈ గింజల్లో అంత ప్రోటీన్స్ ఉంటాయండి. ఇప్పుడు అన్ని కాయలు గింజలు కట్టేస్తున్నాయండి, చూస్తే వదలబుద్దేయట్లేదు. రోజు వచ్చేస్తున్నాయండి. ఈ నెల 2 నెలలు దొరుకుతాయి అనుకుంటా. ఏ కూర వండినా సైడ్ ఈ కూర వండితే ప్లేట్లో పెట్టుకుని పిల్లలు కాలక్షేపానికి తినేస్తున్నారండి. గింజలకి గింజలు బాగుంటాయి. కొంచెం మనం ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేస్తామండి, చక్కగా ఉంటాయండి. మనం ఈ తోళ్ళు పారేయకూడదండి, తోళ్ళు చాలా వాల్యుబుల్ అండి. ఈ తోళ్ళని మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. మనకి చక్కగా ఈ ఉడికేసేసి 1 కప్పు నీళ్ళు వేసి ఉడికించి, దానిలో మనం నీళ్ళు అంతగా ఉండవండి, మనం కొంచెమే వేస్తాం కాబట్టి. ఉంటే కూడా పులుసుల్లో చారులు వేసుకోవచ్చు. ఈ కాయలు మాత్రం మనం ఎప్పుడైతే ఒలిసి చూడాలి, ఒక్కొక్క గింజకి పురుగు పడుతుందండి, పురుగు ఉంటుంది. అది పురుగు ఉందో లేదో చెక్ చేసుకుని గింజ తోళ్ళు మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఇది మీరు 1 కప్పు నీళ్ళతో కుక్కర్లో 1 విజిల్ 2 విజిల్ ఉడకనించి, మీరు తాలింపు వేసితే ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు కచ్చబిచ్చగా కొట్టి వేస్తే, పచ్చికారం వేస్తే చాలా బాగుంటుందండి. పచ్చికారం లేదన్నా మన కూరకారం వేసుకుంటే బాగుంటుందండి. నారంటే ఫైబర్ చూడు, ఈ ఫైబర్ వచ్చి పొట్టలో మనకి పేగులన్నీ క్లీన్ చేస్తుంది, మోషన్ అంతా ఫ్రీ అవుతూ ఉంటుంది. ఈ గింజలు వచ్చి ప్రోటీన్స్ ఉంటాయి. గింజలు వచ్చి మటన్, చికెన్ తింటే ఎంత బెనిఫిట్సో అంత బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మన సీజన్లో, ఏ సీజన్లో కూరగాయలు ఆ సీజన్లో బాగా వండుకోవాలి. ఇది రోజు కూడా వండుకోవచ్చు. వేరే కూర వండుకుంటే కూడా సైడ్ వండుకొని ఈ కూర నంచుకుని తింటే మీకు ప్రోటీన్ బాగుంటుంది, ఫైబర్ ఉంటుంది, హెల్త్కి మంచిది. ఫ్రీ ఇప్పుడు వచ్చి చాలా చౌకగా వస్తుందండి. కిలో 30 రూపాయలు, 20 రూపాయలకు కూడా వస్తుందండి. అలా అని ఏమి తేలికైన కూరగాయలు కాదండి. చూడండి గింజలు ముత్యాలలాగా ఎంత బాగుంది. అది వైట్ కలర్ వచ్చి దానికి గింజకి కవర్. అది మనం చక్కగా అంటే అన్ని కాయలు ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలండి. మీరు అట్లా కొంతమంది ఆంధ్రాలో కాయలు వేస్తూ ఉంటారండి. ఒక్కొక్క సీజన్ బాగానే ఉంటుంది, ఒక్కొక్క సీజన్లో పుచ్చులు ఉంటాయండి. మనం ఇట్లా ఓపెన్ చేసేసి తోలు మాత్రం చిన్న చిన్న, పుచ్చు అంటే లోపల వచ్చి అన్ని ఇన్సెక్ట్స్ వెళ్ళి మాకు ఎగ్స్ పెట్టేసేసి గింజలన్నీ తినేస్తూ ఉంటాయి. దానికోసం మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, లోపల క్లీన్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని, మనం ముందు షాప్ నుంచి తేగానే ఉప్పు నీళ్ళు వేసి బాగా కడిగి ఆ నీళ్ళని ఉంచి ఒలిసి చెక్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఈ కూర తినడం వల్ల వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి కూడా మంచి ఇదండి. ఫైబర్ ఉంటుంది, పొట్ట బాగా నిండుతుందండి. అంత కూర తినొచ్చు. మీరు అంత అన్నం పెట్టుకుని అంత కూర తిన్నారంటే హాయిగా ఉంటుందండి, కడుపులో నిండుగా ఉంటుంది, మంచి ఆకలి తీరుతుంది. రుచిగా తిని కూడా వెయిట్ తగ్గొచ్చండి. షుగర్ పేషెంట్లు వాళ్ళకి ఫైబర్ రోజు ఉండాలండి. మనం డైట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా అన్నం తక్కువ తిని 1 కప్పు అన్నం తినండి, 2 కప్పులు కూర తిన్నారంటే కడుపు నిండిపోద్దండి. మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్ చేసి జిమ్ములకి వెళ్ళి అన్నీ చేయక్కర్లేదండి, మనం కడుపు నిండా తింటా కూడా వెయిట్ తగ్గొచ్చండి. చక్కగా గింజలు కట్టేసినాయి, మంచి ప్రోటీన్స్ అండి. మనం చాలామంది అన్నం తినడం మానేస్తే, ఫుడ్ మానేస్తే సన్నగా వెయిట్ తగ్గిపోతాం అంటారండి. ఫుడ్ మానేసి ఎన్ని రోజులు ఉంటామండి? మనం పుట్టిన కాంచి అన్నం తిని ఫుడ్ తినే పెరుగుతున్నాము. ఒకరోజు మనతో 10 రోజులు మనతో సన్నగా అయిపోతాం. మళ్ళీ ఏం చేస్తామండి, ఆకలి కడుపు మండుతూ ఉంటుంది, మళ్ళీ అన్నం తినటం మొదలెడతాం, మళ్ళీ వెయిట్ పెరిగిపోతాం. అది మంచి పద్ధతి కాదండి. కడుపు నిండా తినాలి, వెయిట్ పెరగకూడదు. ఉన్న ఒంట్లో ఉన్న ఫ్యాట్ కరగాలంటే అండి మనం ఫుడ్కి మధ్య బాగా గ్యాప్ ఉండాలండి. ఇప్పుడు మీరు నైట్
ఒక 6 గంటలకి 7 గంటలకి తినేవాళ్ళు పాతకాలం అండి. ఒక 7 గంటలకి అన్నం పెట్టేసేవాళ్ళు. లైట్లు ఉండేవి కదండి, కరెంట్ ఉండక చీకటి పడకముందే అన్నం పెట్టేసి పడుకోబెట్టేసేవారు. మళ్ళీ మేము ఒక 9 గంటలకి అట్లకి పొద్దుట స్కూల్కి వెళ్ళాలంటే పొద్దుట లేసి ఇంట్లో పనులు అవి చేసుకుని మళ్ళీ 8:30 9:30కు అన్నం పెట్టేవాళ్ళండి. అప్పుడు ఫుడ్కి మధ్యన 12 గంటల పైన మీకు గ్యాప్ వచ్చేస్తుందండి. ఆ గ్యాప్ వల్ల ఉన్న ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ కరిగిపోతుందండి. దానికి తోడు మేము ఇళ్ళల్లో అన్ని పనులు చేసుకునేవాళ్ళండి. మేమే ఊడ్చుకుని ముగ్గులు వేసుకుని రోడ్లో ముగ్గులు వేయడం, ఈ గొబ్బెమ్మలు పెట్టుకోవడం పండగ సీజన్లో ఇళ్ళల్లో తల్లిదండ్రులకి ఏదో ఒకటి హెల్ప్ చేసేవాళ్ళండి. అందరి ఇళ్ళలో గొడ్డు ఉండేవి, గ్యాదలు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవాళ్ళం. స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళం. స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో ఏమైనా పెద్దలు పని చెప్తే పిండి మరకి వెళ్ళడం, ఏదైనా షాపులకి వెళ్ళి రావడం, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళండి. రోజు నడుస్తూ ఉండేవాళ్ళం. మా చిన్నప్పుడు ఒక ఇంట్లో ఒక సైకిల్ ఉండేదండి. అది మగవాళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళు, పిల్లలు మాత్రం నడుచుకునే చాలా దూరం నడిచేవాళ్ళం అండి. ఇలాగా ఒళ్ళు అప్పుడు ఉండేది కదండి. మేము ఇప్పుడు పిల్లలు ఇల్లు కదలట్లేదండి. ఫోన్లో ఆర్డర్ చేసుకుని అన్నీ వచ్చేస్తున్నాయి. కూర్చున్న కాడి నుంచి కదలకుండా అండి ల్యాప్టాప్ల మీద కూర్చుంటున్నారు, అక్కడే పని చేస్తున్నారు. ఏదో టైంకి బాత్రూమ్కి వెళ్ళి రావడం, అక్కడే కూర్చుని తింటున్నారండి. ఒళ్ళకి శ్రమ లేకుండా ఓవర్ వెయిట్ అవుతుందండి. మసిల్స్ ఫ్లెక్సిబుల్గా లేకుండా అండి వెయిట్ పెరిగిపోయి అందరూ ఫ్యాట్ అయిపోతున్నారండి. బాడీకి వచ్చేసి మనకి సన్లైట్ ఏం పడకండి బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అవతల మనకి బి విటమిన్ అంటండి, అది లోపించి పిల్లలందరూ బొయ్యికల నొప్పులు అంటున్నారండి. మనం చక్కగా పాతకాలం తిండ్లని తింటానండి, ఇళ్ళల్లో పనులు చేసుకుంటానే చక్కగా మనం వెయిట్ తగ్గొచ్చండి. వెయిట్ పెరగకుండా కూడా ఫైబర్ ఎక్కువ ఉండేవి ఫుడ్ కడుపు నిండా తింటే మీకు వెయిట్ పెరగదండి. అలాగే మీరు బ్లాక్ కలర్ ఇట్లాగా ఉంది కానీ ఎందుకు ఇది గ్రీన్ గా ఉంది? అది ఇంకా పెద్దదల్లా వెయిట్ బాగానే ఉంటుంది. మనం నైట్ తిన్న ఫుడ్కి పొద్దున్న మళ్ళీ మీరు తినే ఫుడ్కి మధ్యన ఎక్కువ గ్యాప్ ఉంటాయండి. బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగిపోయి బాడీ వెయిట్ పెరగరండి. ఉన్న ఫ్యాట్ కరుగుతూ ఉంటుందండి. దీనికి జిమ్ములు చేయక్కర్లేదు, పెద్ద రహస్యం ఏం లేదండి. కొంచెం చక్కెరలు ఉప్పులు తగ్గించుకున్నారంటే నిదానంగా వెయిట్ తగ్గిపోతారండి. ఒక మనిషి ఉండాల్సిన వెయిట్ కన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే పెద్ద ప్రమాదం ఏం లేదండి. ఈ ల్యాప్టాప్ల వల్ల ఫోన్ల వల్ల బాడీకి మనకి ఎక్సర్సైజ్ లేకుండా కదలికలు లేకుండా అండి మన ఫ్యాట్ అయిపోతున్నారండి. తినే ఫుడ్లు కూడా జంక్ ఫుడ్లు తింటున్నారు. అవి బయట ఫుడ్లు ఆపేసి ఇట్లా న్యాచురల్గా ఉండే కూర అంత తిన్నారనుకోండి, మసాలాతో కూడి కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు చేసి చూపిస్తాను. మీరు మా మనవరాలు ఇప్పుడు వండంగానే కూర అంత ప్లేట్లు వేసుకుని తినేస్తుందండి. అంత రుచిగా ఉంటుంది. గింజలన్నీ పిల్లలు మంచి ప్రోటీన్స్ అండి, బఠానీలాగా ఉంటాయండి. తినగానే కూర అన్నంలో కూడాను అంత వేసుకుని అంత కూర తింటారండి. వెయిట్ పెరగరు. చక్కగా నోటికి రుచిగా తింటా కూడా వెయిట్ తగ్గొచ్చండి. పాతకాలం ఫుడ్ మంచిదండి. ఇప్పుడు బిస్కెట్లు ఇవన్నీ మైదాతో చేసినాయండి. మీకు ఈ కూర చేసి చూపిస్తాను. మీరు ఈ కాయలు మొత్తం అండి 15 రూపాయలకి కొన్నానండి నేను. అరకిలో చిక్కుడుకాయలు 15 రూపాయలండి. 15 రూపాయలకి ఒక చాక్లెట్ రాదండి, అది ఆరోగ్యం ఏం కాదు. నేను 15 రూపాయలకి అరకిలో చిక్కుడుకాయలు కొన్నాను. దీనిలో ఫుల్గా గింజలండి. ఎవరండి కూరగాయలు మండిపోతున్నాయి? కూరగాయలు ఏం మండిపోవట్లేదండి. రైతులకి ఏమున్నాయో కానండి పాపం. ఇళ్ళమ్మటి తీసుకొచ్చిన కూరగాయల అబ్బాయి 15 రూపాయలకి అరకిలో ఇస్తున్నారంటే అసలు పండించిన రైతుకి ఎంత ఇస్తారండి? ఇంకా కాయలు కోయడానికే బోల్డ్ శ్రమ అండి. పందిర్ల మీద అక్కడ కోస్తానికే చాలా టైం పడుతుంది. 15 రూపాయలకి అరకిలో చిక్కుడుకాయలండి. అన్నీ ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది. వాష్ చేసాను కదా, ఉప్పు నీళ్ళు కడిగా మంచిగా కడిగాను. ఇప్పుడు ఇవన్నీ మనం అండి లేట్ అవుతుంది. మనం ఇవన్నీ సరి చేసి ఒక్క 2-3 విజిల్ అయినించి మీకు తాలింపు వేసి చూపిస్తానండి. మా మనవరాలు ఎప్పుడు వండుతానో ఈ గింజలన్నీ ఏరుకుని తినడానికి తను కూడా హడావి పడుతుందండి. మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. మీరు అరకిలో కూర వండిన 2 తినేయచ్చండి. అంత బాగుంటుంది. కడుపు నిండిపోద్ది. చాలా ఇంకా తినాలనిపిస్తుందండి. మనం వేసే ఎల్లిపాయ జీలకర్ర. సో కుక్కర్లో నీళ్ళు పోసుకోవాలండి. 1 కప్పున్నర నీళ్ళు పోసుకుని, మీకు ఇందాక కొలిసినప్పుడు తెలిసినాయో లేదా గింజలు చూసారా ఎన్ని గింజలు ఉన్నాయో.
మంచి ప్రోటీన్స్ అండి. ఈ మనం వచ్చి 15 రూపాయలకి అరకిలో పైనే వచ్చినాయండి. మీరు జస్ట్ ఒక 2 విజిల్ 1 విజిల్ ఉడికించాక ఆ నీళ్ళు అంత పట్టలేదండి, కప్పున్నర వేసాము. ఉంటే కూడా ఏమైనా పులుసులు వేసుకోవచ్చు. ఇది తాలింపు చేసేటప్పుడు అంటే మనం ఎల్లుల్లిపాయ ఎక్కువ వేయాలండి. ఒక ఎల్లుల్లిపాయ పైనే మనం చితపొట్టి తోలు తీసి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేసేయాలండి. పచ్చికారం ఉంటే వేయచ్చు, లేదా కూరకారం అయినా వేసుకుంటా అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉట్టు కూర తినచ్చు. మీరు 1 విజిల్ 2 విజిల్ ఉడికినాయండి. ఉడికినాక మనం జస్ట్ 2 నిమిషాల్లో తాలింపు వేసుకోవచ్చండి. కుక్కర్ని మూసి మన ఎల్లుల్లిపాయ ఒలిసి రెడీ చేసుకున్నాను. కొంచెం చితక కొట్టి ఒలిసి రెడీ చేసుకుంటే 2 నిమిషాల్లో ఏపడి చేస్తుంది. స్నాక్స్గా తినేయచ్చండి. కూర వెయిట్ తగ్గుతారు, ప్రోటీన్స్, కడుపు నిండుద్ది, ఫ్రీ మోషన్ అవుతుంది, ఫైబర్ ఉంటుందండి. చక్కగా మంచి గింజలతో నిండిందండి. కాయ చాలా చౌకగా వస్తుంది. మనం ఏ కూర వండుకున్నా సైడ్ కూర ఉంటుందండి. ఒక మెడిసిన్ లాగా బాగా ఉంటుందండి. ఫ్రీ మోషన్ అవుతుంది, మంచి విటమిన్స్, ప్రోటీన్స్ అండి. 2 నిమిషాలు ఉడికించి మనం తాలింపు వేసుకున్నాం అండి. అందులోకి ఎల్లుల్లిపాయ చితపొట్టి ఒలిసి పెట్టుకుని తాలింపు వేసుకున్నాం అంటే ఒక చిక్కుడుగాయలు ఆల్రెడీ మనం ఉడకబెట్టి 1 కప్పు నీళ్ళు వేసి ఉడికేసుకుని మనం చక్కగా వడకట్టుకోవాలండి. ఆ నీళ్ళు పులుసులన్నా సూపులన్నా వేసుకోవచ్చు. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె వేయాలండి. ఒక 2 స్పూన్లు నూనె వేసి ఒక ఎల్లుల్లిపాయ అండి ఫుల్గా ఒలిసి పప్పు గుత్తి పెట్టి చితకొట్టి ఒలిసి 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు అండి తాలింపు వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగినాకండి మంచి వాసన వస్తుందండి మసాలా. ఎల్లిపాయలు చితకొట్టాలి, నగలు వేస్తే పేలుతాయి, వాసన రాదు. మంచి చితకొడితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. పప్పు గుత్తి చితకొట్టే బాగా చితికిపోతుంది. ఇదే మసాలా అండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చికారం ఉంటే వేసుకోండి, లేదంటే కూరకారం ఉంటే వేసుకోండి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు అండి. కొంచెం ఎల్లుల్లిపాయ మంచి వాసన వస్తుందండి. నూనె అయితే కూరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు మనం ఉడకబెట్టుకుని వడకట్టుకున్నామండి. చూసారు అన్ని గింజలు ఉన్నాయో, ఫుల్గా గింజలండి. నేను వండేటప్పుడే కొంచెం కూర తినేస్తానండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు కూర తినేస్తాండి. మీరు స్నాక్స్ అవి అని బయట ఫుడ్ తినే కన్నా ఇట్లా కూరగాయలు పెట్టారనుకోండి, పిల్లలకి సమ్మగా తింటారండి. నోటి నిండా చక్కటి గింజలు, ఎంత గింజలు చూసారా. 15 రూపాయలకి ఏమొస్తుందంటే బిస్కెట్ ప్యాకెట్ రాదు. 1/2 కిలో చిక్కుడుకాయలండి, ఎంత కూర వచ్చిందో. వేయలేదండి, ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేసాము, నూనె వేసాము, ఉడకబెట్టేసాం కాబట్టి మనం లైట్గా ఉప్పు వేద్దామండి. దీనికి సరిపడా ఉప్పు వేస్తామండి. ఇంకా కారం వేయడమండి, అంతేనండి కూర. మీరు అంత ప్లేట్లో పెట్టుకుని శుభ్రంగా తినొచ్చండి. కడుపు నిండిపోద్ది. కొంచెం పొడనంతా తినొచ్చు, స్నాక్స్గా తినొచ్చు. దీంట్లో ఎక్కువ ఉడకడానికి ఏం లేదండి, అన్నీ ఉడికిపోయింది కదా, మనం ఊరికే తాలింపు చేస్తాము. అంతేనండి. అక్కడ గింజలు చూసారా, సగానికి సగం గింజలండి. పిల్లలు అన్నంలో బఠానీలాగా తింటారండి. వైలెట్ కలర్గా మీకు తెలియట్లేదు, వైలెట్ కలర్ గింజలు. ఒకే 1 స్పూను కారం అండి, అంతే అండి. పచ్చివాసన పోయిందంటే కారం ఇంకా తినడానికి అనువుగా ఉందండి. ఈ సీజన్లో ఆంధ్రాలో బాగా దొరుకుతాయండి. కిలో ఎంతో, మరి ఇక్కడ కిలో 30 రూపాయలు కూడా వచ్చేసినాయండి. బాగా గింజలు ఉన్నాయి, ఫుల్గా గింజలు కట్టేసినాయండి. కాయలు ఫైబర్ ఉంటుంది, టేస్ట్ అండి, మంచి ఫుడ్ అండి. పిల్లలకి రోజు ఇవ్వండి. మీరు ఏ కూర వండుకున్నా సైడు ఇట్లా ప్రోటీన్స్తో నిండిన కూర ఇచ్చారంటే అండి మంచిదండి. న్యాచురల్గా పెరిగినాయి కూరగాయలు ఇవన్నీ. ఇప్పుడు మా మనవరాలకి ప్లేట్లో వేసిస్తే శుభ్రంగా తింటుందండి. తినేదా వండేటప్పుడు నేనే కాసిన గింజలు తీసి ప్లేట్లో వేసుకుని నోట్లో వేసుకుంటూ ఉంటాను అండి. వీడియో తీయడం వల్ల కుదరడం లేదు. కోడినా నాకు ఒకే సీడీ వేస్తా, సీడీ ఇది పట్టుకో.
స్ట్రైట్గా పట్టుకోవాలి, మీద పట్టాయి, వేడిగా ఉన్నాయి కదా. గుగ్గిలాగా తినొచ్చు చిక్కుడుగా గింజలు. మీకు కొంచెం అన్నం వేసుకుని రసం వేసుకుని కూడా తినొచ్చు, తోళ్ళు కూడా తినొచ్చు. ఇష్టం లేదంటే సైడ్ పెట్టు, పారేకి తోళ్ళు తింటాను. కుట్టి ఇట్లా ఇలా అంతే అండి, కూర అయిపోయిందండి. చిక్కుడుకాయ వేపుడండి. ఈ కూర చాలా బాగుంటుందండి. పక్కన రసం పెట్టుకున్న ఉట్టనంలో కూడా అంత కూర తినొచ్చండి. ఎన్ని గింజలు, కాయలు ఫుల్గా గింజలు కట్టేసినాయండి మీకు. ఇది చిక్కుడుకాయ వేపుడండి. అంతే అండి, 5 నిమిషాలు అండి. మనం క్లీన్ చేసుకున్నప్పుడే కొంచెం ఒక 5 నిమిషాలు పట్టింది టైము. చిక్కుడుకాయ వేపుడండి. ఈ గింజలు నల్ల గింజలు, వైలెట్ కలర్ గింజలు అండి. ఎక్కువ వైలెట్ కలర్ గింజలు ఉన్నాయి, సగానికి సగం గింజలు ఉన్నాయండి. కూర చాలా బాగా వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు. చిక్కుడుకాయ వేపుడండి. మా చిన్నప్పుడు దొడ్డులో కాసేయండి, అందులో బుట్టడు పోసుకొని మేమే గిల్లేవాళ్ళం అండి. మా అమ్మగారు చారు పప్పుచారు పెట్టి ఏం చేస్తే అంత కూర తినేసేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ చీప్గా వస్తున్నాయండి, బాగా చౌకగా వస్తున్నాయి. మా మనవరాలకి పెట్టాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చౌకగా వచ్చినాయండి. 15 రూపాయలకి 1 కిలో చిక్కుడుకాయలు. చక్కగా కడుపు నిండా తినండి, వెయిట్ పెరగరండి. మంచి ప్రోటీన్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది. చిక్కుడుకాయ వేపుడండి. కడుపు నిండా తినండి, వెయిట్ తగ్గండి.